కుర్చీలు అక్కడ జరుపురా అన్నా అన్నా. కట్టినారులే याद लाइव हो रही है పల్లగా మర్చిపోయినట్టున్నాం. సాంగ్స్ పెట్టు అక్కడ అక్కడ బాక్స్ పెట్టలేదన్నా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు లోకేష్ బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో వారందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అయినటువంటి నారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే వందలపూడి అనిత్ గారిని, అలాగే ఎంపీ గారు అయినటువంటి పెమ్మసాని కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖరరావు గారిని, ఎంపీ కేసినేని చిన్ని గారిని, ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.
నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. సోదరులారా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నాం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి వారు అందరూ కూర్చుని, సోదరులారా, మా తెలుగు తల్లి పాటని మా తెనుగు తల్లికి మల్లెపూ దండ, మల్లెపూ దండ. మా కన్న తల్లికి మంగళారతులు, మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెనుగు తల్లికి మల్లెపూ దండ, మల్లెపూ దండ. మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదావరి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెనుగు తల్లికి మల్లెపూ దండ, మల్లెపూ దండ. మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి గుహల అపురూప శిల్పాలు, యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు. నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి. మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా, మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా. నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి, 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 జై తెలుగు తల్లి. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. మన యువనేత లోకేష్ బాబు గారి నాయకత్వం, మన యువనేత లోకేష్ బాబు గారి నాయకత్వం. ఎన్టీఆర్. ఒక నిమిషం, ఇప్పుడు ఎప్పుడైనా అందరికీ నమస్కారం. ఎవరైతే సీనియర్ నాయకులు ఈ కెమెరా ముందు ఉన్నారో దయచేసి వారందరూ కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాం.
దయచేసి ఈ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నాయకులు కెమెరా ముందు ఉన్నారో, దయచేసి వారందరూ కూడా కొంచెం దయచేసి ఆ కెమెరాస్కి కొంచెం ఆ ప్లేస్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి మీరు ఈ వరండాలో గాను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వరండాలో కూర్చోవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. దయచేసి మీ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం. వేదికలో ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 వసంతాలు పూర్తి చేసుకొని 44వ వసంతంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ, అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలుకుతూ, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులు, కేంద్ర కమిటీ సభ్యులకు, పోలిట్ బ్యూరో సభ్యులకు, ఎంపీస్కి, ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి, చైర్మన్లకి, మహిళా సోదరుమణులకు అందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొక మారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మిమ్మల్ని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితిలో స్థాపించబడిందో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే 1982